అనేక ఈ ఈ స్కామ్స్ గాని ఇవన్నీ గతంలో మీరు గాని లేదా బీజేపీ గాని అందరూ అనేవాళ్ళు కాళేశ్వరం అనేది బీఆర్ఎస్‌కి ఒక ఏటీఎం లాగా. ఏటీఎం లాగా అని. ఈరోజు కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న ఆరోపణలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా అయినాయి. వాళ్ళ మీద ఒక ఆరోపణో లేదా ఒక ఎంక్వైరీనో వేయడము, ఇక్కడి నుంచి సూట్ కేసులు తీసుకొని అక్కడ ఢిల్లీలో అధిష్టానానికి ఇవ్వడం అనేది నిన్ననే మన బండి సంజయ్ గారు ఆరోపించారు. దుర్మార్గంగా మాట్లాడతాడు బండి సంజయ్ గారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శ చేయాలి. ఆ విమర్శకి బేస్ ఉండాలి. ఇలా కాళేశ్వరం మీద కమిషన్ బండి సంజయ్ వేసిండా, రేవంత్ రెడ్డి గారు వేశారా? మీరెప్పుడు మాట్లాడినారు? మీరు కేంద్రంలో అధికారులు ఉండి మాటలు మాట్లాడారు. నడ్డా గారు, అమిత్ షా వచ్చి ఏటీఎం లాగా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కానీ. మరి అప్పుడు మీ కేంద్రంలో ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఉన్నారు కదా, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? పోనీ మేము ఇచ్చిన కమిట్మెంట్ కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేశాము. కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ప్రభుత్వానికి ఇచ్చారు, వాస్తవాలు చెప్పారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టి సభ్యుల యొక్క ఆలోచన తీసుకొని ఫర్దర్ యాక్షన్ చేస్తామని మేము ముందు నుంచి దాన్ని కట్టుబడి ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగింది. ప్రాజెక్టు కట్టాల్సిన 9 అట్టి వద్ద కట్టలే. అక్కడ కట్టి ఉండుంటే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేది, కొంత ఖర్చు భారం తగ్గేది. దాన్ని ఎస్కలేట్ చేసి వ్యయాన్ని పెంచి 38,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,20,000 కోట్లకు తీసుకెళ్ళినటువంటి ఈ ప్రాసెస్లో అవినీతి జరిగిందా లేదా? అనవసరమైన వ్యయాన్ని పెంచారు, కమిషన్లు దండుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీత అవినీతి జరిగింది. దీంట్లో కేసీఆర్ కుటుంబం ఒక పాత్ర ఉందని ముందు చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం. దానికి కమిషన్ వేసాం. పీసీ ఘోష్ నిష్ణాతుడు, నిజాయితీపరుడు. కమిషన్ రిపోర్ట్ వచ్చింది. దానిలో వాస్తవాలు బహిర్గతం కాకుండా లీకేజ్లు వచ్చాయి. అంతా తానే కేసీఆర్ వ్యవహరించడంలో తప్పిదం జరిగిందని. ఇలా పోచంపాడు ప్రాజెక్టు, నెహ్రూ హ్యాంలో నిజాం సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టుకున్నాం. ఒక గీత కూడా లేదు. 70-80 ఏళ్ళలో నువ్వు 3 ఏళ్ళలో ప్రాజెక్టు బీటలు వారిపోయిందంటే కాంట్రాక్టర్ జేబులు నింపడానికి ప్రాజెక్టు కట్టారు. ఇది వాస్తవం. ఇది ప్రజల సొత్తు కదా. ప్రజల సొత్తు ఎవడు మింగినా దాని పనిష్మెంట్ ప్రజలు కోరుకుంటారు. ప్రజలు కోరుకుంటారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే తెలంగాణకి గుదిబండగా మారిన కాళేశ్వరం మీద వెంటనే అరెస్ట్ చేస్తామన్నారు. ఈ రోజు అరెస్ట్ అవసరం లేదు, ఆల్రెడీ అవసరం లేదని, ఒక సాఫ్ట్ అనేది కనిపించట్లేదు. అవసరం లేదని ఎవరు ఎక్కడ అనలేదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. రాజరిక పాలన కాదు, కేసీఆర్ పాలన అంతకన్నా కాదు. ఫలానా అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కమిషన్ వేసాం. ఇప్పుడు మీరు నేను అందరం కూడా నమ్ముతున్నాం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. బట్ అది ఎట్లా ప్రూవ్ చేయాలి? దానికి ఒక మార్గము, ఒక ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ ప్రకారం కమిషన్ వేశారు. ఇవ్వాలి కదా మనకి ఆన్ రికార్డ్ అధికారికంగా తెలిసింది దాంట్లో అవినీతి జరిగిందని. ఇప్పుడు చర్యలు ఉంటాయి. చర్యలు ఉండే ముందు ప్రజాక్షేత్రంలో పెట్టాలని, అసెంబ్లీలో పెట్టాలని, చర్చ పెట్టాలని, మీ అందరి అన్ని వర్గాల సభ్యుల యొక్క వాదనలు వినాలని, విన్న తర్వాత చర్యలు ఏమి ఉపకరించాలో అవి ఇస్తారు డెఫినెట్గా. దాంట్లో కాంప్రమైజ్ అనేది మాట లేదు. కేసీఆర్ని ఓడించింది కాంగ్రెసా బీజేపీయా? మేము కదా కేసీఆర్ పోరాడింది. ఆనాడు కవిత మీద అన్ని మాటలు చెప్పారు. ఎందుకు కవితను మీరు ఆ టైంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు ఎందుకు కేటీఆర్తో మీరు లోపలికి ఒప్పందాలకు వచ్చారు? ఆ తర్వాత అరెస్ట్ చేశారు కదా కవితని. ఏటీఎం లాగా మారిందని మీ నాయకులంతా వచ్చారు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడారు. ఎందుకు చర్యలు పూనుకోలే? ఎందుకు సుమోటో కేసుగా తీసుకోలే? మీరు లోపాయకర ఒప్పందులు ఎందుకు చెప్తారు? లోపాయకర ఒప్పందులు అంటే మీరు చూడండి, 2014 నుంచి 23 వరకు కేసీఆర్ అధికారం ఉన్న రోజు కేంద్రంలో జరిగినటువంటి ప్రతి పరిణామంలో కేసీఆర్ పాత్ర ఉంది. ప్రతి బిల్లులో కేసీఆర్ ఓటేశారు. వేశారా లేదా? రాష్ట్రపతి ఎన్నికలు వేశారు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వేశారు, స్పీకర్కి ఓటేశారు, త్రిబుల్ తలాకి ఓటేశారు. ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే కూడా ఒకరోజు తూతు మంత్రి ధర్నాలు చేసి మళ్ళీ తోక ముడిసిపోయి ఓటేశారు. అంటే మీరు లోపాయకర ఒప్పందం ఉన్నట్ట లేదా? కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఆనాడు ముస్లిం ఓటు దెబ్బతింటేమో అని భయంతో మోడీ గారు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ ముఖం చాటేస్తాడు. అదే ఇక్కడ మనం అక్కడ తమిళనాడు ముఖ్య స్టాలిన్ చూసి నేర్చుకోవాలి. స్టాలిన్ బీజేపీ బద్ద వ్యతిరేకి. మరి ఎప్పుడు మోడీ వచ్చినా నిలదీసి వాళ్ళకి రావాల్సిన ప్రాజెక్టు గురించి అడిగి తెచ్చుకున్నారు. నువ్వు ముఖం చాటేసి రాష్ట్రానికి అన్యాయం చేసావు కదా.
ఈరోజు ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే మీరు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అక్కడ అసెంబ్లీలో పెడుతున్నారు, చర్చిస్తున్నారు, అందరి వర్షన్ కూడా చేశారు, అడుగుతారు. కేసీఆర్ రాకపోతే ఏం చేస్తారు అసెంబ్లీ? వచ్చినా రాకున్నా అసెంబ్లీలో ఒకసారి చర్చ అయిన తర్వాత ఘోష్ గారు ఇచ్చిన సూచనల సలహా ప్రకారం ముందుకు పోతుంది. న్యాచురల్గా కమిషన్ రిపోర్ట్ వచ్చినాక ఆయన ఏం చర్యలు అలా మనకైతే బహిర్గతం కాలే ఇప్పటివరకు. ఆయన ఏం చర్యలు అది నిర్దేశిస్తే అవి జరుగుతాయి. ఇక మీరు కొద్దిసేపటి క్రితమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఈ ఓటర్లకు సంబంధించి. ఓటు చౌర్యం అనేది ఈరోజు పెద్ద చర్చ. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా గత ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్స్ దాకా తెచ్చుకున్నది కదా. మరి ఒకవేళ అదే ఉంటే బీజేపీకి ఎందుకు తగ్గుతుంది, కాంగ్రెస్కి ఎందుకు పెరుగుతుంది? ఎక్కడ పెరిగింది కాంగ్రెస్కి? ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు మేము ప్రధానంగా దాని మీద చర్చ పెట్టాం. ఇవాళ క్విట్ ఇండియా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. భారతదేశం స్వాతంత్రం రావడానికి క్విట్ ఇండియా ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఉపకరించింది. అసలు క్విట్ ఇండియా కాదు, స్వాతంత్ర ఉద్యమంలో ఏ పాత్ర లేని బీజేపీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత 33 ఏళ్ల తర్వాత స్థాపితమైన బీజేపీ ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. అసలు స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బాధాకరం ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషనే కాకుండా సిబిఐ, ఈడీని సొంత జేబు సంస్థలో వాడుకుంటూ ఉన్నారు. మనం ఎలక్షన్ కమిషన్ అంటే మనకు గుర్తొచ్చే నాయకులు టిఎన్ శేషన్ గడగడలాడించాడు. ఎలక్షన్ కమిషన్ అంటే ఇది గవర్నమెంటే 3 చేసింది కదా, మా గవర్నమెంటే, మా గవర్నమెంట్లోనే ఉన్నాడు ఆయన. లింగ్డో పరిపూర్ణంగా సమూలంగా మార్పులు తెచ్చి ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా వివరించి చెప్పినట్టు సందర్భాలు చూసి అంత గొప్ప నిష్ణాతులు, నిజాయితీ పరులు ఉన్నటువంటి కమిషను ఇవాళ ఎంత బాధాకరం. మహారాష్ట్రలో పార్లమెంటు జరిగిన ఎన్నికలు మేము గెలుస్తాము, కొద్ది మాసాల తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మేము ఓడిపోతాము. ఎట్లా ఓడిపోతాము? రాహుల్ గాంధీ గారు చాలా డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏ రకంగా ఒక ఇంట్లో, ఒక బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 40-50 ఓట్లు ఎట్లా వస్తాయి? ఏ రకంగా 50 ఓట్లు నమోదవుతాయి? ఒక్క ఓటరు గుజరాత్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎట్లా నమోదు చేయించుకుంటాడు? ఫోటో లేని ఓట్లు. ఓటర్ నమోదు కన్నా తొలగింపు చాలా డేంజరస్ ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ బీహార్లో ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. దళిత ఓట్లు ఉద్దేశపూర్వకంగా తొలగిస్తూ ఉన్నారు. ఎందుకు? దళితులు ఓట్లు, మెజారిటీ ఓట్లు లౌకిక పార్టీ అన్న కాంగ్రెస్కు, రాష్ట్రీయ లోక్దళ్కో, అటు జనతాదళ్కో పడతాయి. ఆ ఓట్లు తొలగించే ప్రక్రియ చేస్తున్నారు బంగ్లాదేశ్ పేరు నెపం పెట్టి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని బీజేపీ పార్టీ సొంత సంస్థలాగా వాడుకుంటూ ఉంది. తద్వారా ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతూ ఉంది. మహారాష్ట్రలో మేము ఓటు పెట్టడానికి ముమ్మాటికి ఓటు ట్యాంపరింగ్ అంటారు. డెఫినెట్గా అవకతవకలు జరిగినాయి. ఈవీఎం ట్యాంపరింగ్ చూడండి. ఒక ఇంట్లో 49 ఓట్లు అంటే ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి బీజేపీ ఓటర్లను బీజేపీ సానుభూతి తీసుకొచ్చి మహారాష్ట్రలో ఓటర్లకు నమోదు చేయించినారు. కొన్ని లక్షల ఓట్లు పెరిగినాయి పార్లమెంటుకును అసెంబ్లీకి మధ్యన వ్యత్యాసంలో. ఆ సమయంలో సీదా అవకతవకలు కనబడతా ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు నిర్భయంగా, ధైర్యంగా వాటిని ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇలా తప్పుడు చేసి బోన్లో నిలబడ్డది. డిక్లరేషన్ ఇవ్వమని అడుగుతోంది కదా ఎలక్షన్ కమిషన్. రాహుల్ గాంధీ గారు ప్రస్తావించిన అంశాల మీద డిక్లరేషన్ ఇవ్వమని అడుగుతోంది. 100%. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమడుతుంది, మీరు డిజిటల్ మాకు డేటా ఇవ్వమంటారు. ఎందుకు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు? మీరు ఫలానా మీరు కాటగడ పోయి ఓటేశారు, ఆ ఓటు మీరేసారా వేరే వేసారా మాకు డౌట్ ఉందని అడిగినప్పుడు రికార్డు ఇవ్వాలి కదా. మీరు ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఎందుకు తప్పించుకుంటూ ఉన్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు దోబుచ్చులాడుతూ ఉంది? నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేస్తే మీరు మాకు డిజిటల్ డేటా ఎందుకు ఇవ్వరు? ఫిజికల్ డేటా ఇచ్చారు బండిల్స్. అందుకే మేము ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేదు. ఒక మాధవపురం ఒక్క నియోజకవర్గం ఎక్సర్సైజ్ చేస్తే దాని మీద మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇన్ని అవకతవకలు బయటపడ్డాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో ఈ అవకతవకలు జరిగి ఉంటాయి. మీరు డిజిటల్ డేటా ఇచ్చుంటే ఒక రోజులో మొత్తం అవకతవకలు బయటకు తీస్తాం. అది ఇవ్వరు. వీడియో రికార్డింగ్ ఇవ్వరు. మీరే ఓటేసారా ఎవరు వేసారో తెలుస్తలేదు. ఒక ఓటరు 4 రాష్ట్రాల్లో ఓటేసుకుంటా ఉన్నాడు. ఎట్లా జరుగుతుంది ఇవన్నీ? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉంటుంది? బీజేపీని గెలిపేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు ఒత్తిడి లేకుండా పనిచేయాలి.
ఆ సంస్థలకు ఉన్న గొప్పతనాన్ని, ఆ సంస్థలకు ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేశారు బీజేపీలో వచ్చాక. ఈడీ, నేను లెక్కలతో సహా చెప్తా, ఈడీ నమోదు చేసిన కేసులలో 96% కేసులు ప్రతిపక్షాల మీదనే. ఓన్లీ 3.45% ఆఫ్ కేసెస్ బీజేపీ నేతల మీదనే. దీని అర్థమైంది. పోనీ ఈడీకే నమోదు చేశారు, రికవరీ ఎంత తెలుసా మీకు? నాట్ మోర్ దెన్ 3%. అంటే ఈ కేసులన్నీ పసలేని కేసులు, ఉద్దేశపూర్వకంగా